మా పిల్లోళ్ళు అయితే మాత్రం ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారండి. నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి. అప్పుడైతే కొండకి వెళ్దామంటే అమ్మ వాళ్ళు వచ్చేది, కట్టుపిల్లలకైతే ఇల్లు ల్యాండ్ అవసరం లేదంటారు. కట్టుపిల్లలకని చెప్పేసి మేమైతే ఇలా వచ్చి ఆటలాడుకుంటూ పండ్లు పాడు కోసుకుంటూ అప్పుడు సరదాగా ఉండేదండి. అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి ఇప్పుడైతే నిజంగా. అక్కడ చూడండి పిచ్చుకోగుళ్ళు, అవంటే చిన్నప్పుడు మాకైతే మస్తు ఇష్టం అండి. అసలు అవి చూస్తే అవి ఇప్పుడైతే చాలా కింద కనిపిస్తున్నాయి కానీ అస్సలు అందవండి. అవి అందుకోవడం కోసం అయితే ఎన్ని ఇబ్బందులో మాకు చిన్నగా పడేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఉన్నాయి, ఆడుకునే వాళ్ళం చిన్నపిల్లలు. అప్పుడు తెలియదు కానీ మంచి పాపం అండి. అవి ఎంతో కష్టపడి కట్టుకుంటాయి, మనం తెంపకూడదు. మా పిల్లలైతే మాత్రం ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి. నిజంగా నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. మేము చిన్నప్పుడు మా జ్ఞాపకాలు అయితే మాకైతే గుర్తొస్తున్నాయండి. తుమ్ములు కూడా వస్తున్నాయి మా పిల్లలకి అప్పుడే. మేము కోల్పోయిన లైఫ్ మా పిల్లలకి ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుందండి నిజంగా అప్పుడప్పుడైతే నాకు. అందుకే మేము ఈత ఆడతాము, ఆడతాము, సరదాగా ఉంటుంది అక్క. అంటే ఒక పక్క లైట్గా వర్షం వస్తున్నా సరే రోజు రారు కదా పిల్లలు అనేసి ఆడుకొని లేనేసి ఇక్కడే ఉన్నామండి. కొద్దిసేపు అయితే పిల్లల్ని ఆడుకొని ఇచ్చి ఇంటికైతే తీసుకెళ్ళిపోతాను, ఓకేనా? ఎందుకంటే మరీ ఎక్కువసేపు ఉండకూడదు కదండి, మళ్ళీ పెద్ద వర్షం వస్తే మళ్ళీ అదొక భయం కదా. ఇంతకైతే చాలా హ్యాపీగా ఉన్నారండి పిల్లలు. వాళ్ళ నవ్వుల్లోనే మన సంతోషాన్ని ఎత్తుక్కోవాలి. నిజంగా పిల్లలు అలా సరదాగా ఉంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. నాకు కూడా అలా సరదాగా ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ పెద్దవాళ్ళం అయిపోయినాం కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు నాతోటి పిల్లలు అయితే ఇంత మటుకు కూడా తోడు రమ్మన్నా రారండి ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు, పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళు అయ్యాక ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు అండి. ఇంతకైతే మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ చల్లని వాతావరణంలో చినుకు పడుతూ మా కొండ చూడండి, మా అడవమ్మ తల్లి ఎంత కళ్ళగా ఉందో చూడండి. అడవమ్మ తల్లి అయితే నిజంగా చాలా అంటే చాలా అందంగా కళగా ఉంది కదా, పచ్చనితనంతో ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకైతే బాగా నచ్చిందండి. నాకైతే నిజంగా చాలా మిస్ అయిపోతున్నానండి. చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తొస్తున్నాయి నాకు. చాలా మిస్ అయిపోయానే అనిపిస్తుంది, పెయిన్గా ఉంటుంది. కానీ మా పిల్లలన్నీ ఎంజాయ్ చేస్తున్నారు కదా, అదే పెద్ద సంతోషం. ఓకేనా? ఓకేనండి.